నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం సందర్భంగా స్కాంద పురాణం ఈశ్వర సనత్కుమార సంవాదంలో శ్రావణ మాస మాహాత్మ్యంలో చెప్పబడిన జీవంతికా వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మీ సంతానం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలంటే, సంతానానికి జీవితంలో ఏ లోటు లేకుండా ఉండాలంటే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం మహిళామణులు స్కాంద పురాణంలో చెప్పబడిన జీవంతికా వ్రతాన్ని ఆచరించాలి. ఈ జీవంతికా వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే, మహిళామణులు స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో ఉన్న గోడ మీద తడి పసుపుతో లేదా తడి గంధంతో గుండ్రంగా ఒక పెద్ద రూపును గీయాలి. గుండ్రంగా గీసిన ఆ పెద్దటి రూపుని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన జీవంతికాదేవి స్వరూపంగా భావించాలి. ఆ తర్వాత మీకు ఎంతమంది సంతానం ఉంటే అన్ని చిన్న చిన్న చుక్కలు ఆ రూపు పక్కన తడి పసుపుతో కానీ తడి గంధంతో కానీ ఏర్పాటు చేసుకోవాలి. 2 సంతానం ఉంటే 2 చిన్న చుక్కలు, 3 సంతానం ఉంటే 3 చిన్న చుక్కలు, అలా చుక్కలను గోడ మీద ఏర్పాటు చేసుకోవాలి. గుండ్రంగా గీసినటువంటి పెద్దటి రూపును జీవంతికాదేవి స్వరూపంగా, పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న చుక్కలను జీవంతికాదేవి సంతానంగా భావించాలి. ఆ తర్వాత నేల మీద అక్కడ పూజా మందిరంలో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపు పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ పీట మీద 5 పిండి దీపాలను వెలిగించాలి. ఆ 5 పిండి దీపాలు కూడా గోధుమ పిండి దీపాలై ఉండాలని స్కాంద పురాణంలో చెప్పారు. అంటే గోధుమ పిండి, బెల్లం తురుము, ఆవు పాలతో కలిపి పిండి దీపాలు తయారు చేసి ఆ గోధుమ పిండి దీపాలు 5 ఉంచి వాటిల్లో ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి. అలా దీపాలు వెలిగించిన తర్వాత రకరకాలైనటువంటి పండ్లు, గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు అక్కడ నైవేద్యంగా సమర్పించాలి. కర్పూర హారతిచ్చి అగరబత్తులు వెలిగించాక ఈ నైవేద్యాన్ని సమర్పించాలి. ఇలా చేస్తే జీవంతికాదేవి రూపంలో ఉన్న లక్ష్మీదేవి, సంతానంతో కలిసి ఉన్నటువంటి జీవంతికా రూపంలో ఉన్న లక్ష్మీదేవి మీ సంతానానికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను కలిగింపజేస్తుందని స్కాంద పురాణంలో చెప్పారు. అయితే ఈ జీవంతికా వ్రతాన్ని చేసిన రోజు మహిళామణులు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఏంటో కూడా స్కాంద పురాణంలో చెప్పారు. ఆ నియమాల్లో మొట్టమొదటి నియమం ఏంటంటే, బియ్యం కడిగి పారబోసిన నీళ్లు పొరపాటున కూడా దాటకూడదు. ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించకూడదు. కానీ ఆకుపచ్చ రంగులో ఉన్న వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన నియమం ఏంటంటే, ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఆకుకూరలు ఆహారంలో స్వీకరించకూడదు. ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పందిళ్లలోకి వెళ్ళకూడదు. ఈ నియమాలు పాటిస్తూ స్కాంద పురాణంలో చెప్పబడిన ఈ జీవంతికా వ్రతం చేసినట్లయితే, ఆకుపచ్చ రంగు అనేది లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం కాబట్టి దాన్ని విసర్జించడం ద్వారా జీవంతికాదేవి రూపంలో ఉన్న లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మహిళామణులందరూ ఈ ప్రత్యేకమైనటువంటి జీవంతికా వ్రతాన్ని ఆచరించండి. మీ సంతానం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లేలాగా జీవంతికాదేవి రూపంలో ఉన్న లక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రులకండి. అలాగే రేపటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. లచ్చి వెంట అవరోధ వ్రాతము వాది వెంకను పక్షీంద్రుడు వాది పొంతను ధను కౌమోదకి శంఖచక్రను కాయం నారదుండు ధ్వజనీకాంతుడు. మొత్తానికి వైకుంఠం గల ఆబాల గోపాలం, మొత్తం వైకుంఠం కది వచ్చింది ఆయన వెంట. మొట్టమొదటి ఆయన కదలగానే కదిలింది ఎవరు? తన వెంట సిరి. ఆ గజేంద్రుడు ఎవరు పిలిచాడండి? హరి అన్నాడు. హరే బయలుదేరాడు. వెలు సిరి కూడా వచ్చేసింది. దీపం తెచ్చుకొస్తే వెలుగు రాదా? హరి కదిలితే సిరి రాదా? అది సిరి అని పిలిచాడు అనుకోండి, అని పిలుస్తున్నాడు, ఇప్పుడు వస్తున్నారాయణ అని ఇలా వచ్చి అలా మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ దరిద్రమే. కనుక హరిని పట్టుకున్న వాడికి సిరి అంటే ఈశ్వరునిపై భక్తి కలిగిన వాడికి ఐశ్వర్యం ఎప్పుడు. ఆవిడే చెప్తుంది, నారాయణ భక్తుల పట్ల నాకు అవ్యాజమైన కారుణ్యం ఉంది అని తెలుస్తుంది. అందుకే చర్చలా చెప్పడానికి ఎందుకన్నారో తెలుసా? ఐశ్వర్యాలు సంపద స్థిరంగా ఉండవు.
భగవంతుడు స్థిరంగా మనసులో పెట్టుకో, సర్వైశ్వర్యాలు అక్కడ ఉంటాయి అనే విషయం అది. కనుక ఈశ్వరుని విడిచిపెట్టనటువంటి ఆ మహాలక్ష్మి ఎవరికి ఈశ్వర భక్తి ఉంటుందో వాడి దగ్గర ఉంటుంది, తెలిసింది కదా. అయితే పుణ్యం కొద్ది ఐశ్వర్యాలు వచ్చినప్పుడు భగవంతుడు ఎవడండి అని ప్రశ్నిస్తారు. కాలో చెయ్య దెబ్బతిన్నప్పుడు, వైద్యులు చేతులు ఎత్తేసినప్పుడు ఏమాత్రం చేస్తే పరిస్థితుందండి, ఏ గుడికి వెళ్తే బెటర్ అంటే అంటారు ఇక్కడ. అందుకే అన్ని అమరుని వాడు అలా ప్రశ్నలు వేస్తుంటాడు. అది ఒక దరిద్రం కూడా మనమేనండి. దైవాన్ని గుర్తు చేసే దరిద్రం సంపద, దైవాన్ని మరిపించే ఐశ్వర్యం దరిద్రం. అదే విపత్ విస్మరణ విష్ణు సంపన్న నారాయణ స్మృతి అంటాడు వ్యాసదేవుడు. విపత్తు అంటే విష్ణువుని విస్మరించడం, సంపద అంటే నారాయణని స్మరించడం. స్మరణ అంటే ఇంకో అర్థం చెప్పుకున్నాం, గుర్తు, జ్ఞాపకం. నారాయణని జ్ఞాపకం పెట్టుకోవాలి, ఏంటి మర్చిపోయినా పర్వాలేదు. స్మరణ ఎవరు ఉండాలి? సంపన్న నారాయణ స్మృతి అన్నారు ఇక్కడ. కనుక నారాయణ స్మరణే సంపద. నువ్వు నిత్యం నారాయణ స్మరణ ఉందా నీకు? అయితే నువ్వు సంపన్నుడు పో. అప్పుడప్పుడు గుర్తొస్తాడంటే నువ్వు ఎక్కువ దరిద్రుడు వెళ్తాడు. ఎప్పుడు గుర్తున్నాడంటే పూర్ణ దరిద్ర. కనుక భగవత్ స్మరణే సంపద అండి, స్మరణయే సంపద. ఈ మాట గుర్తుపెట్టుకుంటే చాలు, టేక్ హోమ్ మెసేజ్. ఇంకేం కావాలి? నిరంతర ఈశ్వర స్మరణ అది ఉంటే పర్వాలేదు. ఈశ్వర స్మరణ ఎలా ఉండాలో చెప్తాను. ఈశ్వర స్మరణ ఇవన్నీ సాధన కోసం పనికొచ్చే అంశములు. ప్రతి వాక్యం సూత్రవాక్యమే ఆలోచించవలసి. ఈశ్వర స్మరణ ఎలా ఉండాలో తెలుసా? ఈశ్వరుడు ఉన్నాడని స్పృహ ఎప్పుడు ఉండాలి. నేను అనుభవిస్తున్నవన్నీ ఈశ్వర ప్రసాదములే అనే భావన ఉండాలి. రెండు విధాలు. ఒకటి ఈశ్వరుడు ఉన్నాడనే దృఢమైన స్పృహ, రెండవది నేను అనుభవిస్తున్నవన్నీ ఆయన ప్రసాదములే. ఇది ఒకటి అస్తిత్వ దృష్టి, రెండోది ప్రసాద దృష్టి అన్నారు ఇక్కడ. అస్తిత్వం అంటే ఎగ్జిస్టెన్స్, ప్రసాదం. నువ్వు అనుభవించేది ప్రతిదీ ఆయన ప్రసాదం అన్నావు అనుకో, ఓహో ఈ భావంతో ఉన్నాడు కదా అని వాడిని అడుగడుగునా ప్రసన్నుడిగా చూస్తాడు భగవానుడు. అన్ని సంపదలే, ఆయన ఇచ్చినవన్నీ సంపదలే. దుఃఖం కలిగింది, ఆయన ఇచ్చాడుగా సంపదే, అలా అనుకో. అది కూడా నీకు అనువుగా మార్చేస్తాడు. కనుక ఉండవలసింది ప్రసాద దృష్టి, ప్రసాద దృష్టి, ప్రసాద దృష్టి. ఒకప్పుడు గుర్తుపెట్టుకుంటే చాలు. పరమేశ్వరుడు ప్రసాదం అంటే అనుగ్రహం. ఆవిడ అనుగ్రహానికి, ఆయన అనుగ్రహానికి మరొక పేరే లక్ష్మి, దయ. ఈశ్వరుడి దయ ఒకటి లభించిందంటే ఈశ్వరుడి దయ. ప్రసాదం అంటే అనుగ్రహం. కనుక ప్రసాదం తింటున్నాడు, తింటున్నావు కాదు, ఈశ్వరుడు అనుగ్రహాన్ని అనుభవిస్తున్నాను. ఆ అనుగ్రహం ఎవరిది? ఈశ్వరుడిది. కనుక ఆయన దయ, ఆయన దయ నీకు ఐశ్వర్యం. కనుక దయ ఐశ్వర్యం రెండు కాదు, దయయే ఐశ్వర్యం, ఐశ్వర్యమే దయ. కనుక ఏది ఐశ్వర్యం అనుకుంటున్నావో అది నారాయణ దయ. ఈ భావం కలగాలి. కానీ నేను అనుభవిస్తున్నది భగవంతుడి ప్రసాదం అనే భావన విడిచిపెట్టి నేను బాగా సంపాదిస్తున్నాను, ఇంకా సంపాదిస్తాను, నేను అహంకారం అనుకుంటే అనుగ్రహం దృష్టి పోయింది, అస్తిత్వం దృష్టి పోయింది, అహంకారం ప్రవేశించింది. అహంకారం ప్రవేశిస్తే పాపం ప్రవేశించింది అర్థం. పుణ్యంతో వచ్చే సంపద క్రమక్రమంగా క్షీణిస్తుంటుంది. దానివల్ల అది ఎవడైతే ప్రసాదాన్ని గుర్తించడో వాడికి ఐశ్వర్యం పోతుంది అని చెప్పడానికి కథ చెప్తున్నాడు. గొప్ప ఐశ్వర్యవంతుడి కథ ఇది. గొప్ప ఐశ్వర్యవంతుడు ఎవరయ్యా అంటే ఇంద్రుడి కంటే ఐశ్వర్యవంతుడు ఎవరంటే అయ్యా 3 లోకాలుగా అధిపతి, 3 లోకాలుగా అధిపతి. అధిపతి సహజ స్వాభావికమైన అధిపతి కాదు, అధిపతి కాదు, నేచురల్లీ అధిపతి కాదు. అతనికి లభించింది ఆ పదవి గొప్పతనం వల్ల. అంటే సహజ స్వాభావికంగా ఐశ్వర్యవంతుడు అధికారం ఎవడంటే పరమేశ్వరుడు, సహజంగా పరమేశ్వరుడు. కానీ ఆయన అనుగ్రహిస్తే ఈశ్వరుడు అవుతారు, కొంతమంది నాయకులు అవుతారు, నాయకుడు. కానీ నాయకత్వం సహజం కాదు ఇంద్రుడికి, బాగా తెలుసుకోండి. ఆయన నాయకత్వం ఇవ్వబడింది, గివెన్ బై హూమ్? పరమేశ్వర. నాయకత్వం ఎవరి వల్ల వచ్చింది? నారాయణుడి వల్ల వచ్చింది. కనుక నారాయణ ప్రసాదమే కదా నాయకత్వం. నారాయణ వలన ముల్లోకాల ఐశ్వర్యం లభించింది, స్వర్గం లభించింది, స్వర్గంలో నందనవనం లభించింది, ఐరావతం అనే ఏనుగు, ఉచ్చేశ్వరమైన గుర్రము, ఇంకా చింతామణులు, కల్పవృక్షాలు, కామధేనువులు, ఇవన్నీ అతనికి లభించాయంటే ఎవరు? నారాయణ యొక్క దయ. ఇవన్నీ కలిపితే స్వర్గలక్ష్మి. ఇవి ఐశ్వర్యాలకు వచ్చిన రహస్యం ఉందండి. లభించినప్పుడు మాత్రం అబ్బా భగవంతుడు దయండి అంటాం. లభించక ముందు ఎప్పుడు లభిస్తాయని ఏడుపు ఉంటుంది. లభించిన తర్వాత లభించింది కదా భగవంతుడు దయ అంటాం. లభించింది స్థిరంగా ఉన్నాయనుకోండి, అప్పుడు మొదలవుతుంది క్రమంగా అహంకారం, క్రమంగా మదంగా మారుతుంది. కొబ్బరి లేతగా ఉన్నప్పుడు నీరు ఉంటుంది, ముదురుతున్న కొద్ది పెంకు అవుతుంది. అది అహంకారం మదమైపోతుంది. ఇది ప్రమాదం. అందుకే ఎప్పుడు అనుగ్రహ దృష్టి ఉన్నవాడికి అహంకార దృష్టి రాదు. అహంకారం పోవాలంటే అనుగ్రహ దృష్టి ఉండాలి, ఈశ్వర ప్రసాద భావన ఉండాలి. అనుభవిస్తున్న ప్రతిదీ ఈశ్వర ప్రసాదం అనే భావన ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకోవాలి. సాధన అంటే ఏమిటో కాదండి, నిరంతరం దాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నమే సాధన. ఈశ్వర ప్రసాదం అనే భావన లేనప్పుడు అహంకారం మొదలవుతుంది.
అహంకారం మదం అయిపోతుంది. కాసింత సంపదకి ఎంత వచ్చినప్పుడు ముల్లోకాల సంపద దగ్గర ఉంది. అందుకోసం ఒకసారి కొంచెం మదం ఎక్కింది. మదం ఎక్కిన వాడు జంభాసురుడిని ఒక రాక్షసుడిని సంహారం చేసి దానిలో సెలబ్రేషన్. అంటే ఇంద్రుడు కూడా రాక్షసు సంహారం చేశాడు, దేవతలు కూడా అసలు సంహారం చేస్తారు. వాళ్ళ శక్తి మించిపోతే విష్ణువుని పిలుస్తారు. వాళ్ళ పనే లోక వ్యవస్థను చక్కగా నడపడం. ఆ శక్తి ఆ అధికారం ఈశ్వరుడు ఇచ్చిన వాళ్ళకి. కనుక మనకంటే శక్తివంతులైన దేవతలు ప్రకృతి వ్యవస్థను చక్కగా నడుపుతూ ఉంటారు. ఆ నడుపుతూ ఉన్నప్పుడు ఈశ్వరుడు ఇచ్చిన శక్తితో ఈశ్వరుడు ఇచ్చిన అధికారంతో నడుపుతారు రెండు. ఆయన ఇచ్చిన శక్తి అంటే ఎనర్జీ అండ్ పవర్, శక్తి అధికారం రెండుతో నడుపుతుంటారు. వాళ్ళ శక్తి ఎప్పుడైనా మించిపోతే అప్పుడు నారాయణయో వస్తారు. ఇది కథ సాధారణంగా ఉండేది. అయితే ఇంద్రుడు కూడా ఒకప్పుడు జంభాసురుడైన రాక్షసుడిని సంహారం చేశాడు. చేసిన తర్వాత ఏదైనా జరిగితే విక్టరీ ఉంటుంది కదండి, సెలబ్రేషన్స్, సక్సెస్ సెలబ్రేషన్స్. వెంటనే ఆయన ఐరావతం మీద వెళ్ళి ఊరెగుతున్నాడు. ఆయనకి ఇటు అప్సరసు గంధర్వులు ఇచ్చా దేవగణంతో పడుచుకుంటున్నారు. చుట్టూ మంది మార్పులు, అంతులేని సంపద. ఈ మధ్య విజయం వచ్చింది. మరి నాకు అహంకారం రాకుండా ఉంటుందండి. ఒక్కటి ఉంటే చాలు దేనికే. ఏకైకమప్యనర్థాయ. విద్య ఉంటే ఒక అహంకారం, ధనం ఉంటే మరొక అహంకారం, ఇంకా అనుకూలమైనవన్నీ జరిగిపోతుంటే మరొక అహంకారం, పదం ఉంటే మరి చెప్పలేదు. అన్నీ కలిసి ఉన్నాయి ఆయన దగ్గర. ప్రతి కథ నుంచి పాఠం నేర్చుకోవాలి. అదే ఇంద్రుడు కదా, ఇంద్రుడే అలా ఉన్నప్పుడు అని కాదు, ఇంద్రుడే అలా ఉన్నప్పుడు అలా జరిగింది కదా, నేను జాగ్రత్తగా ఉన్నాను. మొత్తానికి ఇంద్రుడు అలా వెళుతూ ఉన్నాడండి. వెళుతూ ఉన్నప్పుడు ఆ త్రోవలో ఎదురుపడ్డాడు దూర్వాస మహర్షి. ఈయన గారిని తలుచుకుని నమస్కారం చేసుకోవాలి. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రావణ శుక్రవారం లక్ష్మీ కటాక్షం కోసం మనం ఆచరించవలసినటువంటి విధి విధానాలు కోకొలలుగా ఉన్నాయి. సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేచి ఇళ్లంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకొని ఇంటి ముంగిట రత్నాల ముగ్గులతో అలంకరించి గడపను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమతో అద్ది రెండు వైపులా కూడాను 2 పాల చుక్కలు వేసి 2 పువ్వులు కూడా పెట్టి లక్ష్మీదేవిని కొలిచేందుకు వీలుగా చక్కగా వివిధ రకాలైన పూలను సేకరించి లక్ష్మీ అష్టోత్తర శతనామావళికి వీలైన విధి విధానాన్ని అందరూ కూడాను ఈ రోజున ఆచరించే విధంగా చూసుకోవాలి. అలాగే లక్ష్మీకి ప్రీతికరమైనటువంటి ఆవు పాలతో చేసినటువంటి అన్నపు పరమాణం, ఆ పరమాణాన్ని పొయ్యి మీద నుంచి దించేటప్పుడు ఆవు నెయ్యి వేసి దించి నైవేద్యంగా సమర్పించేటువంటి విధి విధానాన్ని ఆచరించడం మర్చిపోకూడదు. అలాగే శుచి శుభ్రత ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి తాండవిస్తుంది అని శాస్త్రం. దేవతా పూజలు జరిగేటువంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ గ్రహించండి. చదువు సంఖ్యలు ఉండే చోటు కూడా లక్ష్మీదేవి ఉండి తీరుతుంది. కాబట్టి చదువుకునేటువంటి పిల్లల దగ్గర నుంచి కూడాను లక్ష్మీం క్షీర సముద్రాచతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం అంటూ ప్రార్థించాలి. వారికి చదువుతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా వచ్చి తీరుతుంది. అంతేకాకుండా గోశాలలో పాడి పంటల్లో లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ కూడాను సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతను పూజించాలి. గోవు యొక్క పుష్టభాగం వద్ద పసుపు రాసి కుంకుమ అద్ది గోవు చుట్టూతా కూడా 3 ప్రదక్షిణాలు కనీసం ఆచరించి గోవుకు వలసినటువంటి గ్రాసాన్ని తినిపించాలి. ఇలా చేసినట్లయితే శ్రావణ లక్ష్మీదేవి మీకు
సర్వ సౌభాగ్యాలతో పాటు సర్వ సంపదల్ని కూడాను ప్రసరింపజేస్తుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 5:59, సూర్యాస్తమయం 6:46. తిథి అష్టమి పూర్తిగా ఉంది. నక్షత్రం స్వాతి రాత్రి 3:40 వరకు ఉంది. వర్జం ఉదయం 6:59 నుంచి 8:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:24 వరకు. మరల దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుంచి 1:39 వరకు. అమృతకాలం సాయంకాలం 5:46 నుంచి 7:34 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషం త్రిద్యుస్పృక్ అంటే మనకు అష్టమి తిథి సూర్యోదయానికి పూర్వం ప్రారంభించి మరునాటి సూర్యోదయం తర్వాత కూడా ఉంది. ఇలాంటి దివసాన్ని పర్వదినంగా చెబుతారు. నదీ స్నానం చేసినా దానం చేసినా చాలా ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే సంస్కారహీన దత్తావతారం ఈరోజు దత్తాత్రేయ స్వామిని పూజించుకోవడం ద్వారా మనకు ప్రజ్ఞ వృద్ధి చెందుతుంది. మన చుట్టూ జరిగేటువంటి ఘటనల నుంచి జ్ఞానాన్ని సముపార్జించే శక్తి పెరుగుతుంది. ఈరోజు మరో విశేషం శుక్రవారం. లక్ష్మీనారాయణులను మారేడు దళాలతో అర్చించుకోవడం ద్వారా సంపద వృద్ధి చెందుతుంది. లక్ష్మీ హృదయం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణ చేసుకోవడం ద్వారా, కనకధారాస్తవం పారాయణ చేసుకోవడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంపద అనుభవయోగ్యమై వృద్ధి చెందుతుంది. నేటి ఆణిముత్యాలు. అదృష్టం కోసం ఎదురు చూడడం కష్టం, అవకాశాన్ని సృష్టించుకోవడం సులభం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. మాతా నిందతి నాభినందతి పితా, భ్రాతా న సంభాషతే, భృత్యకుప్యతి నానుగచ్చతి సుతా, కాంతాపి నాలింగతే, అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్, తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. సఖే, ఓ స్నేహితుడా విను అని ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు. డబ్బు లేకపోతే నిందకి గురైపోతావు. ఎంత డబ్బు అన్న ఆర్తి వద్దు, కానీ సంపాదించాలి, ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం కూడా చేయకుండా ₹1 సంపాదించకపోతే మాతా నిందతి, అమ్మ నిందిస్తుంది. నాభినందతి పితా, తండ్రి కొడుకుని చూసి సంతోషంగా ఎరా అని ఇలా వెన్నుపామ్మి తట్టడు. నాభినందతి పితా, భ్రాతా న సంభాషతే, మేము కష్టపడి సంపాదిస్తాం, వీడొక్క ₹1 తేడు, అన్నదమ్ములు మాట్లాడరు. భృత్యకుప్యతి,
సేవకుడు చెప్పిన పని చేయడు, ఒక్క రూపాయి ఇవ్వలేవు కానీ పనులు చెప్తావా అంటాడు. భృత్యకుప్యతి నానుగచ్చతి సుత. తండ్రి గారి ఇంట్లోకి వస్తూ ఉంటే కొడుకు జలపాత్ర పట్టుకుని ఎదురొచ్చి నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అనాలి. ఎదురు రాడు. నానుగచ్చతి సుత కాంతాపినాలింగతే. భార్య కూడా ప్రియమార ఆలింగనం చేసుకోదు. ఆఖరికి అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్ అతను చాలా మంచి స్నేహితుడు, అతనేమి దోషభూయిష్టమైన నడవడి ఉన్నవాడు కాడు. కానీ అస్తమానం కనపడినప్పుడల్లా డబ్బు అడుగుతుంటే ఆయన మాత్రం ఎక్కడి నుంచి తెస్తాడు? అందుకని ఇట్నుంచి ఈ డబ్బు సంపాదించిన వాడు ఎడుతుంటే అట్నుంచి సుహృత్ మంచివాడైన స్నేహితుడు ఇలా వస్తుంటే వీణ్ణి చూసి పని లేకపోయినా ఇటు రావలసిన వాడు అటు వెళ్ళిపోతాడు. నకురుతి సల్లాపమాత్రం, ఏమాయి బాగున్నావా అని ఇలా చెయ్యి కూడా ఎత్తడు. నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే. కాబట్టి ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించు. డబ్బు సంపాదించనన్న మాట అనకు. యవ్వనంలో డబ్బు సంపాదించి తీరాలి. కాబట్టి తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. ఆ డబ్బు చేత లోకమనందు సమస్తమైన సుఖములు కలుగుతాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీతి తప్పి సంపాదించవద్దు. అదే సమస్త దుఃఖములకు కారణమవుతుంది. కాబట్టి సంపాదించేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, నైతికమర్ధమార్జన శృణు సఖే. నీతిగా సంపాదించు, నీతి కొరకు ఖర్చు పెట్టు. ధార్మికంగా సంపాదించు, ధార్మికంగా ఖర్చు పెట్టు. ఈ ప్రవాహం ఉన్నదే, అందుకే కరెన్సీ అంటారు. అది ఎప్పుడు కదిలిపోతుంటుంది, రావాలి వెడుతూ ఉండాలి. ఈ వచ్చి వెళ్ళే ప్రక్రియలో నువ్వు తరించిపోతావు. కాబట్టి తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. కాబట్టి డబ్బు అవసరం లేనివాడు ఎవరు లోకంలో? గృహస్థాశ్రమంలో డబ్బు యొక్క అవసరం లేకపోవడం అన్నది ఉండదు. అయితే ఇందులో మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మహాలక్ష్మీ కటాక్షము అనేటటువంటి మాటకు అర్థం కేవలముగా డబ్బు ఒక్కటే అనుకుంటే పొరపాటు. ఎందుచేత అంటే నేను మీతో చెప్పా, లక్ష్మి అంటే లక్ష్యతే ఇది లక్ష్మి. ఆమె చూస్తుంది, మన చేత చూడబడుతుంది. ఎందుకు చూడబడుతుంది అంటే మా వంక చూస్తే బాగుండని చూడబడుతుంది. ఆవిడ ఒక్కసారి నా వంక చూస్తే బాగుండు అని మనం చూస్తాం. ఆవిడ లోకములను ఇలా చూస్తుంటుంది. మరి అదేమిటి? ఆవిడ చూస్తుంటే నన్ను చూస్తే బాగుండని చూడడం ఏమిటి అంటే, ఆవిడ అంతటా చూస్తున్నా ఆవిడ చూపు నీ మీద పడలేదు. అది దరిద్రానికి కారణమైంది. అంతటా చూస్తూ నిన్ను చూడకపోవడం దరిద్రానికి కారణమైతే, అంతటా ఆవిడ చూడడం, అంతటా లక్ష్మిని నింపుతూ ఉంటుంది ఆవిడ. అందుకే అసలు కటాక్షము అంటారు. అందుకే ఆవిడ చూపుల చేత పోషిస్తూ ఉంటుంది. లక్ష్మి అంటే లక్ష్మ అని గుర్తుగా ఉంటుంది లక్ష్మి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నికుంభుడు యాదవ వీరులో ఒకరొకరుగా చాలామందిని తన మాయా విద్యల ద్వారా అపహరించడం దీన్ని ప్రారంభించాడు. మెల్లగా మాయా విద్యతో ఒక్కొక్కరిని ఎత్తుకొని పోతున్నాడు నికుంభుడు. ఇది గమనించినటువంటి శ్రీకృష్ణ బలరామాదులు ఆగ్రహించి తమ బాణాదులతో రాక్షస సైన్యాన్ని దహించి వేయసాగారు. ఈలోగా నికుంభుడి మాయాచర్యలను గమనించిన ప్రద్యుమ్నుడు తాను కూడా అదే పద్ధతిలో కర్ణ, దుర్యోధన, భీష్మాదులైన మహావీరులందరినీ స్తంభింపజేశాడు, ఒక గుహలో పడేశాడు. ఈ నియమాన్ని గమనించిన ఇతర రాజులు కొందరు ప్రద్యుమ్నుడి మీద మూకున్ముడిగా దాడి చేశారు. అందరూ కూడా ప్రద్యుమ్నుడు బిల్బోధకేశ్వరుడికి మనస్సులోనే నమస్కారం చేసుకుంటూ ఎదురు దాడికి దిగాడు. ఇంతలో బిల్బోధకేశ్వరుడికి అనుచరులో ఒకడైనటువంటి నందికేశ్వరుడు ప్రద్యుమ్నుడి దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు, ప్రద్యుమ్న, ఇవి శంకర భగవానుడు పంపిన 1000 పాశాలు, వీటిని స్వీకరించు. బిల్బోధకేశ్వర స్వామివారు
నిన్న రాత్రే నీకు ఏదో చెప్పారట కదా, చెప్పిందంతా చెప్పినట్లు చెయ్యి. ఈ పాశాలతో నువ్వు ఎవరిని బంధించినా సరే వారు నీ అనుమతి అయ్యేదాకా ఆ బంధంలో నుంచి బయటకు రాలేరు. శంకర భగవానుడి ఆజ్ఞ ఒక్కటే, ఈ రాక్షసుల్లో ఒక్కడు కూడా మిగలరాదు. ఈ విషయాన్ని నువ్వు మీ నాన్నగారికి కూడా చెప్పు. ఇది శంకర ఆజ్ఞ అని చెప్పారు. దాంతో ఉత్సాహం పుంజుకున్నటువంటి ప్రద్యుమ్నుడు శంకరదేవుడిచ్చిన పాశాలతో రుక్మి, భగదత్తుడు, శిశుపాలుడు మొదలైన రాజులందరినీ బంధించి ఒక మాయామయమైనటువంటి గుహలో పడవేసి ఆ గుహకు రక్షకుడిగా తన పుత్రుడైన అనిరుద్ధుణ్ణి ఏర్పాటు చేశాడు. పాశాబద్ధులైనటువంటి బద్ధం అయిపోయిన వాళ్ళంతా కూడా ఏమి చేయలేక పాముల్లాగా బుసులు కొడుతూ ఆ గుహలోనే పడి ఉన్నారు. ఆ తర్వాత ప్రద్యుమ్నుడు ఈ రాజులకు సంబంధించిన సేనావీరులను, ఏనుగులను, అశ్వాలను, రథాలను మాత్రమే గాక కోశాధ్యక్షాలను కూడా, ఆ ఎంతమంది అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు ప్రద్యుమ్నుడు సూటిగా షట్పుర రాక్షసుల మీదకి యుద్ధానికి దూకదలుచుకొని మున్ముందుగా బ్రహ్మదత్తుడు యజ్ఞశాలకు వెళ్ళి ఆయనకి ఇలా చెప్పాడు: బ్రహ్మదత్త, ఇక మీరు భయపడకండి, మీ యజ్ఞం యథావిధంగా కొనసాగించండి. మీ యజ్ఞ రక్షకులుగా పాండవులు, విశేషించి అర్జునుడు మీ పక్కనే ఉన్నాడు. వాళ్ళ రక్షణలో ఉండగా మిమ్మల్ని రాక్షసులే కాదు, దేవతలు, నాగులు కూడా ముట్టుకోరు. ఇక మీ కన్యల గురించి చింత అసలే వద్దు. ఎందుకంటే వారు నేను నా మాయాబలంతో తెచ్చి మీ భవనంలోనే ఒక మూల దాచేశాను, చూసుకోండి. మీ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుగాక అన్నాడు. ఈ విధంగా అండగా ఉంటారు వీళ్ళంతా అనుకున్నటువంటి క్షత్రియ వీరులంతా పాశబద్ధులై పడిపోవడం వల్ల రాక్షస యుద్ధంలో శ్రీకృష్ణ బలరాముల విజృంభణ మరింత పెరిగిపోయింది. ఆ దాటికి తట్టుకోలేక రాక్షస వీరులంతా తలో పక్కకి పారిపోవటం మొదలుపెట్టారు. అది గమనించిన నికుంభుడు ఆవేశంతో ఊగిపోతూ పారిపోతున్న వారిని నానా రకాలుగా తిట్టిపోస్తూ వాళ్ళని ఇలా ఉత్తేజపరిచాడు: ఓహో రాక్షస వీరులారా, ప్రాణాలు పోయినా సరే వెనకడుగు వేయమని ప్రతిజ్ఞ చేసిన మీ ప్రతాపమంతా ఏమైపోయింది? ఇలా పారిపోతే ఇక మీకు మరణం అనేది ఉండదా? యుద్ధంలో పారిపోయిన వారు మరణిస్తే ఏ ఘోర నరకాలకు పోతారో మీకు తెలియదా? యుద్ధంలో వీరుడై మరణించిన వాడికి ఏ ఉత్తమ లోకాలు లభిస్తాయో మీకు తెలియదా? పిరికితనంలో ఇలా పారిపోయి ఇంటికి వెళ్ళి మీ భార్యలను ముఖాలు ఎలా చూపిస్తారు? ఛీ, మీకు సిగ్గులేదా అని అన్నాడు. నికుంభుడు ఈ విధంగా ఉత్తేజపరచగా పారిపోతున్న రాక్షసుల వీరులంతా ధైర్యం పుంజుకొని మళ్ళీ యుద్ధంలోకి దూకారు. ఆ రాక్షసుల్లో కొందరు నేల మీద యుద్ధం చేస్తున్నారు, మరికొందరు ఆకాశంలోకి ఎగిరి యుద్ధం చేస్తున్నారు. నేల మీద యుద్ధం చేసేవారిని పంచపాండవులు 5 తలో పక్క నిలబడి చీల్చి చెండాడేస్తున్నారు. ఆకాశ మార్గంలో వెళ్ళేవారికి అక్కడ ఉన్నటువంటి జయంతుడు, ప్రవరుడు కూడా వధించి పారేస్తున్నారు. ఇలా భూమి మీద, ఆకాశం మీద కూడా రాక్షసుల శరీరాలు చిన్నాభిన్నం అయిపోవటంలో నికుంభుడు ఉగ్రుడై ఆకాశం మీదకి ఎగిరి జయంతుణ్ణి, ప్రవరుణ్ణి కూడా బాణాలతో ముంచేస్తాడు. అది చాలక ఫరిఘ అనేటువంటి ఒక ఆయుధాన్ని తీసుకొని ప్రవరుణ్ణి గట్టిగా కొట్టాడు. ఫరిఘ అనేది ఒక గద వంటి ఒక పెద్ద ఆయుధం. ఆ దెబ్బకు ప్రవరుడు మూర్ఛిపోయాడు. అది చూసి ఇంద్రకుమారుడైన జయంతుడు కంగారు పడి ప్రవరుడు నేల మీద పడకుండా వడేసి పట్టుకున్నాడు. ఆ పట్టుకోవడంలో ప్రవరుడు బతికే ఉన్నాడని ఖాయమైంది. దాంతో జయంతుడు ప్రవరుణ్ణి ఒక రథంలో పడుకోబెట్టి తాను ఒక పెద్ద ఖడ్గం తీసుకొని నికుంభుడిని గట్టిగా కొట్టాడు. నికుంభుడికి పెద్ద గాయమైంది. అతడు ఎదురు తిరిగి యుద్ధం చేయవలసి వచ్చింది. అయితే దైవయోగం వల్ల అతనికి ఆ దశలో కొన్ని కొత్త ఆలోచనలు పుట్టాయి.
ఈ జయంతుడు ఇంద్రుడి కొడుకు, సగం దేవత, కుర్ర కుంక. వీడి మీద గెలిస్తే ఏం కీర్తి? క్రింద నేల మీద కృష్ణుడు ఉన్నాడు కదా, నాకు నిజమైన శత్రువు అతడే, నా బంధువులందరినీ చంపినవాడు అతడే. కనుక శ్రీకృష్ణుడి మీదకి దూకి అతడిని జయించి నా ప్రతీకారం తీర్చుకుంటాను, నా ప్రతాపానికి కీర్తి తెచ్చుకుంటాను అని ఆలోచించాడు. ఇలా ఆలోచించిన నికుంభుడు జయంతుడు కత్తితో కొడుతూ ఉండగానే అక్కడ మాయమైపోయాడు. శ్రీకృష్ణుడి చోట ప్రత్యక్షమయ్యాడు. నికుంభుడు జయంతుడి బారి నుంచి ఇలా పారిపోవటాన్ని గమనించినటువంటి దేవేంద్రుడు పరమానంద పడిపోయి ఐరావతం మీద అధిరోహించి జయంతుడి దగ్గరికి వచ్చి అతడిని అభినందించి జయచిహ్నంగా దేవదందుములు ప్రోగించేశారు. నికుంభుడు నేల మీదకు దిగేసరికి శ్రీకృష్ణుడు యజ్ఞవాటికను సమీపంలో అర్జునుడితో కలిసి నిలబడి ఉన్నాడు. పక్కనే బలరాముడు, సాత్యకి కూడా ఉన్నారు. నికుంభుడు వస్తూనే పెట్టరేగిపోయి శ్రీకృష్ణుడు బలరాముణ్ణి, గరుక్మంతుణ్ణి, పంచపాండవులను, ఇంకా దగ్గరలో ఉన్నటువంటి ఇతర యాదవ వీరులను కూడా తన పరిఘాతంతో చితక కొట్టడం మొదలుపెట్టాడు ఆయుధంతో. అతడి మాయావేగానికి తట్టుకోవటం శ్రీకృష్ణుడికే కష్టమైపోయింది. ఎందుకంటే నికుంభుడు తన మాయాబలం వల్ల మాటి మాటికి దెబ్బ కొట్టి మాయమైపోతున్నాడు. ఈ మాయను గమనించిన శ్రీకృష్ణుడు వెంటనే మనస్సును ఏకాగ్రం చేసుకొని బిల్వోదకేశ్వరుణ్ణి గట్టిగా ధ్యానం చేశాడు. ఆ ధ్యాన బలం వల్ల నికుంభుడు శ్రీకృష్ణుడికి మాత్రమే గాక తక్కిన వీరులందరికీ కూడా విస్పష్టంగా కనిపించసాగాడు. అలా నికుంభుడు కనిపించేసరికి అర్జునుడు విజృంభించేసి చిన్న కొండలాగా ఉన్నట్టు నికుంభుణ్ణి బాణవర్షంతో ముంచేసేశాడు. కానీ ఆ బాణాలన్నీ పెద్ద కొండ మీద పడ్డ గులకరాళ్ళలాగా దొర్లి నేల మీదకు పడిపోయాయి. అది గమనించిన అర్జునుడు ఆశ్చర్యపోయి శ్రీకృష్ణుడితో, బావా శ్రీకృష్ణ, నేను వేసినవి మామూలు బాణాలు కాదు, ఇవి మంత్రపూతమైన బాణాలు. వీటి దెబ్బకు పర్వత శిఖరాలు కూడా కూలిపోవలసిందే కదా. అటువంటి నా బాణాలు ఈ నికుంభుడి మీద ఇలా కాకి ఈకల్లాగా రాలిపోతున్నాయేమిటి అని అడిగాడు. శ్రీకృష్ణుడు నవ్వి ఇలా చెప్పాడు, అర్జున, ఈ నికుంభుడు ఒక పెద్ద భూతం వంటివాడు. ఇతడు పూర్వము ఉత్తర కురు దేశంలో 1,00,000 సంవత్సరాల పాటు శంకరుడి గురించి అఖండ తపస్సు చేశాడు. శివుడు వచ్చి వరం కోరుకోమన్నాడు. అప్పుడు నికుంభుడు, శంకరదేవా, నాకు 1 కాదు 3 రూపాలు కావాలి. ఆ రూపాలను దానవులే కాదు దేవతలు కూడా సంహరించటానికి వీలు లేదు, అలాంటి వరం ఇవ్వు అన్నాడు. అప్పుడు శంకర భగవానుడు, నాయనా అలాగే ఇస్తాను, కానీ నువ్వు మహర్షులకు కానీ శ్రీ మహావిష్ణువుకు కానీ ద్రోహం చేయరాదు. అలా చేసిన నాడు శ్రీహరి నిన్ను స్వయంగా సంహరించేస్తాడు, దాన్ని ఎవ్వరూ ఆపలేరు, కనుక జాగ్రత్తగా ఉండు అన్నాడు. అర్జున, ఆ వరప్రభావం వల్ల నీ బాణాలు వీడి మీద పని చేయడం లేదు. వీడి 3 రూపాల్లో 1 రూపాన్ని నేను ఇప్పటికే సంహరించున్నాను. ఆ సంఘటన భానుమతి అపహరణ సందర్భంలో జరిగింది. భానుమతి అపహరణ. ఇక ఇప్పుడు కనిపిస్తున్నది వీడి 2వ రూపం. 3వ రూపం షట్పుర సామ్రాజ్యంలో లోపాల దాగి ఉంది. ఆ లోపల ఉండేటువంటిది షట్పుర సామ్రాజ్యం లోపల నిగూఢంగా దాగింది. ఈ 2 రూపాలను నేను సంహరిస్తాను. ఇక మనం కథలు ఆపుదాం, యుద్ధం సంగతి చూద్దామన్నాడు కృష్ణుడు. శ్రీకృష్ణార్జునుడు ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే తన రూపం బయటపడిపోయిందని గ్రహించిన నికుంభుడు షట్పుర గుహంలోకి పారిపోయాడు. శ్రీకృష్ణుడు ఆలస్యం చేయకుండా అతని వెంట పరిగెత్తి తాను కూడా ఆ గుహంలోకి దూరాడు. ఆ గుహ లోపల చాలా వైభవపేతంగా ఉంది.
శ్రీకృష్ణుడు ధైర్యంగా ముందు సాగి పరిశీలించేసరికి తన సైన్యంలో మాయమైనటువంటి యాదవ వీరులంతా ఆ గుహలోనే బద్దులై కనిపించారు. వెంటనే శ్రీకృష్ణుడు నికుంభుడితో యుద్ధం ప్రారంభించాడు. అలా ఒక పక్క యుద్ధం చేస్తూనే మరో ప్రక్క ప్రద్యుమ్నుడికి ఈ యాదవ వీరులను అందరినీ నీ మాయాబలంతో విడిపించు అని సంజ్ఞలు చేశాడు. ఆ విషయం అర్థం చేసుకున్న ప్రద్యుమ్నుడు వెంటనే ఆ యాదవ వీరులందరినీ కూడా విడిపించాడు. ఈలోగా ఈ గుహలోకి బలరాముడు, పంచపాండవులు మొదలైన మహావీరులంతా ప్రవేశించారు. శ్రీకృష్ణ నికుంభుల యుద్ధం కొనసాగుతోంది. ఈలోగా అదే గుహలో మరొక చోట ప్రద్యుమ్నుడి చేత బంధింపబడి ఉన్నటువంటి జరాసంధాతి మహారాజులంతా ప్రద్యుమ్నుడిని దూరం నుంచే చూసి నమస్కారాలు పెడుతూ, మహావీర, మమ్మల్ని మంత్రబద్ధుల్ని చేశావు, మమ్మల్ని విడిపించు, మా దోవన మేము పోతాం, మేము యుద్ధం కోసం వచ్చిన వాళ్ళం కాదు అని అరవటం ప్రారంభించారు. దాంతో జాలిపడ్డ ప్రద్యుమ్నుడు వారందరినీ విడిచిపెట్టేశాడు. వాళ్ళంతా కూడా సంతోష్ కన్నా ఎక్కువగా సిగ్గుపడుతూ తలలు వాల్చుకొని ఒక ప్రక్క నిలబడిపోయారు. అక్కడ శ్రీకృష్ణ నికుంభుల మధ్యలో గద పరిఘ యుద్ధం ఘోరాతి ఘోరంగా జరుగుతుంది. ఆ యుద్ధంలో ఒక్కొక్కసారి శ్రీకృష్ణ నికుంభులిద్దరూ ఒకేసారి మూర్చిపోతున్నారు, మళ్ళీ ఒకేసారి లేస్తున్నారు. చూసే వీరులకు మాత్రము ఆ యుద్ధం భయంకరంగా ఉంది. దీనిని గమనించిన ఆకాశచారులైన మహర్షులు శ్రీకృష్ణుడి విజయం కోసం శ్రీకృష్ణుడినే స్తోత్రం చేయటం మొదలుపెట్టారు. ఇంతలో బిల్వోదకేశ్వరుడు అదృశ్య రూపంలో అక్కడికి వచ్చి అశరీరవాణిగా, హే కృష్ణ, ఈ యుద్ధ క్రీడ చాలు, సమయం మించిపోతుంది, ఈ క్రూర రాక్షసుణ్ణి నీ చక్రంతో సమరించు అని బిగ్గరంగా పలికాడు. ఆ మాటలు వింటూనే శ్రీకృష్ణుడు ఇది బిల్వోదకేశ్వరుడి ఆజ్ఞ అని గుర్తించి ఆ స్వామికి నమస్కరించి వెనువెంటనే తన సుదర్శన చక్రాన్ని వదిలిపెట్టాడు. ఆ చక్రం క్షణాల్లో నికుంభుడి శిరస్సును ఖండించి వేసింది. ఆ విధంగా సత్పురుష పీడకుడైనటువంటి నికుంభాసురుడు హత్య అయ్యాడేసరికి అందరికన్నా ముందు శంకర భగవానుడు అధికంగా సంతోషించాడు. దేవేంద్రుడు శ్రీకృష్ణుని మీద పుష్పవృష్టి కురిపించాడు. దేవదందువులు మ్రోగాయి. అప్పుడు శ్రీకృష్ణుడు బందీలై విడువబడ్డ రాజులందరినీ పలకరించి వారిని ఓదార్చి వారికి రకరకాల బహుమతులిచ్చి సాగనంపాడు. పాండవులకు 6000 రథాలను అదనంగా బహూకరించాడు. ఆ తరువాత బ్రహ్మదత్తుడి దగ్గరికి వెళ్ళి షట్పుర రాజ్యాన్ని ఆయనకు దానం చేశాడు. ఆ తర్వాత బ్రహ్మదత్తుడి యజ్ఞం అయ్యేదాకా ఆగి బిల్వోదకేశ్వరుడికి గొప్ప సామూహికోత్సవాన్ని జరిపించాడు. అద్భుతమైన ఉత్సవాన్ని జరిపించాడు. ఆ ఉత్సవంలో అన్నదానం విస్తారంగా చేశాడు. మల్లయుద్ధ పోటీలు ఏర్పాటు చేసి వారిలో విజేతలను బాగా సత్కరించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు పరివార సమేతుడై ద్వారకాపురానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు షట్పుర వద జరిపిన ఈ విజయఘట్టాన్ని చదివినా లేక విన్నా క్షత్రులైన వారికి యుద్ధంలో జయం లభిస్తుంది, పుత్రులు లేని వారికి పుత్రులు లభిస్తారు, ధనం లేని వారికి ధనం లభిస్తుంది, వ్యాధిగ్రస్తులకు వ్యాధులు పోతాయి, సమస్త మంగళాలు సమస్త శుభాలు కలుగుతాయి ఈ కథ విన్నవారికి. కథ వింటున్న జనమేజయ మహారాజు, వైశంపాయన మునీశ్వర, చక్రధారి అయినటువంటి శ్రీకృష్ణుడి యొక్క షట్పుర సంహార ఘట్టం అంతా చాలా మనోహరంగా ఉంది అయ్యా. ఆ కథ సందర్భంలో మీరు అంధకాసుర సంహారం గురించి ప్రస్తావించారు కానీ ఆ వివరాలు చెప్పలేదు, దయచేసి ఇప్పుడు చెప్పండి అని అడిగాడు. దానికి సమాధానంగా వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ మహారాజా, పూర్వం ఒకప్పుడు
దేవాసుర సంగ్రామం చాలా భీకరంగా జరిగింది. బాగా గమనించండి. దానిలో శ్రీహరి దేవతల పక్షాన నిలబడి యుద్ధం చేశాడు. అందువల్ల ఆ యుద్ధంలో దాదాపు రాక్షస జాతి అంతా నశించిపోయింది. ఈ పరిణామానికి రాక్షసమాత అయినటువంటి దితీదేవి చాలా బాధపడి ఉత్తముడైన పుత్రుణ్ణి పొందాలనే కోరికతో గొప్ప తపస్సు మొదలుపెట్టి ఆ తపస్సు ద్వారా తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని ఆరాధించసాగింది. ఈ తపస్సుకు తోడు ఆమె భర్తకు అనుకూలంగా ఎన్నో సేవలు కూడా చేసింది. ఆమె చాలా సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత కశ్యప ప్రజాపతి సంతోషించి ఒక రోజున ఆమెను దగ్గరకు పిలిచి, ఓ దితి, నీ తీవ్ర తపోదీక్షకు నేను చాలా సంతోషించాను. ఏదైనా వరం కోరుకో అన్నాడు. అప్పుడు దితీదేవి భర్తకు నమస్కరించి, నాథ, నేను పుత్రులందరినీ పోగొట్టుకున్నాను. అంటే రాక్షసులందరినీ పోగొట్టుకున్నాను. పెద్దది ఆ దేవతల యొక్క తల్లి అదితి, ఈ చిన్న భార్య దితి రాక్షసుల యొక్క తల్లి. వారిని చంపింది ఎవరో కాదు, వారి సోదరులైన దేవతలే. నాకు ఈ మాట ఒకే ఒక కొడుకు చాలు, కానీ వాడు దేవతలకు జయించరాని మహాపరాక్రమ సంపన్నుడు కావాలి అని అడిగింది. సవతి కదా. కశ్యప ప్రజాపతి కొంచెం ఇరుకున పడి ఇలా అన్నాడు, దితీదేవి, నీకు అలాంటి కొడుకే పుడతాడు, కానీ ఒకటే ఒక షరత్తు. దేవతలలో శంకర భగవానుడి మీద నాకు అధికారం లేదు కనుక ఆయన తప్ప తక్కిన దేవతలెవరూ నీ కొడుకును చంపలేరు. శంకరదేవుడు తనంత తానుగా ఎవరి మీదికి యుద్ధానికి రానే రాడు. అందువల్ల నీ కొడుకు శంకరదేవుడికి అపరాధం చేయకుండా ఉండేటట్లు నువ్వు జాగ్రత్త పడు. శంకరుడికి ఆగ్రహం రానంత వరకు నీ కొడుకు చిరంజీవి అవుతాడని. దితీదేవి దానికే సంతోషించింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె ఒక పుత్రుడికి జన్మమిచ్చింది. అదేం విచిత్రమో, ఆ పుత్రుడికి 1000 తలకాయలు, 1000 బాహువులు, 2000 నేత్రాలు, 2000 పాదాలు ఉన్నాయి. ఆ పిల్లవాడు పెరుగుతున్న కొద్దీ గుడ్డివాడిలాగా కళ్ళు మూసుకొని నడవడం అలవాటు చేసుకున్నాడు. ఇదేంటి అలవాటు? అందుచేత ఆ పరిసర ప్రాంతాల వారందరూ కూడా ఆ కుర్రవాడిని గుడ్డివాడు కాకపోయినా అంధకుడు అని పిలువసాగారు. నారాయణ నారాయణ హరే కృష్ణ.